హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'గేదెల రాజు కాకినాడ తాలూకా' 1 అవర్ 58 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది భయ్యా. సింగర్ రఘుకుంచ గారు లీడ్ రోల్‌లో నటించారు. మ్యూజిక్ కూడా ఆయనే అందించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఇదొక క్రైమ్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే యావరేజ్‌గా అనిపించింది భయ్యా. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ గురించి మరిన్ని విషయాలు డీటెయిల్‌గా తెలుసుకోబోయే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. కాకినాడ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ గేదెల రాజు. అతను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో అతన్ని ఎవరో హత్య చేస్తారు. మరి అతనికి చాలా మంది శత్రువులు ఉండడంతో నేరం ఎవరు చేశారనేది పోలీసులకు సవాల్‌గా మారుతుంది. మరి అతన్ని ఎవరు చంపారు, తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ నేరం ఎవరు చేశారనేది చాలా కోణాల్లో అనుమానాలు కల్పించడం వలన కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ హత్యకు మోటివ్ ఏంటి అనే దాని మీద సాగే ఇన్వెస్టిగేషన్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది. యాక్టింగ్ పరంగా రఘుకుంచ గారు బాగా చేశారని చెప్పొచ్చు. అలాగే శ్రీకాంత్ అయ్యర్ గారు కూడా తమ పాత్ర మేరకు బాగా చేశారు. అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఇంకా ప్రెజెంట్ సీన్స్ వెంటనే రావడం కొంత కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించింది భయ్యా. ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఎంగేజింగ్‌గా అనిపించలేదు. 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి గానీ అవి అంతగా వర్కౌట్ కాలేదనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్‌గా నాకైతే యావరేజ్‌గా అనిపించింది భయ్యా. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.